ఆంటీ వచ్చాయా ఫిషెస్? సరే సరే, క్వారంటైన్ కూడా అయిపోయిందా? ఓకే, అయితే నేను ఇప్పుడు వస్తానండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు అనుకుంటున్నారు ఏంటి కొత్త ఫిషెస్ ఎంత ఆడడానికి వెళ్తున్నానా అంటే, బేసిక్ గా చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది. స్ట్రైట్ అవే చెప్పేస్తాను గైస్, ఎందుకంటే చాలా యూట్యూబ్స్ లో చూసాను, పిరానాస్ తో ఒక టైప్ ఆఫ్ వెరైటీ ఫిష్ మనం చిన్న ఫిషెస్ యాడ్ చేయొచ్చు. సో బేసిక్ గా నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ షాప్ కి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అక్కడ కూడా వెళ్తూ ఉంటాను. మా ఇంటి దగ్గరలో యాక్చువల్లీ అది. సో దానివల్ల నేను ఎప్పుడు వెళ్తా. సో ఇవాళ మళ్ళీ ఒక చిన్న షాప్ టూర్ పెడుతున్నాను అండ్ అక్కడ ఆ ఫిషెస్ వచ్చాయి. సో ఆ ఫిషెస్ తేడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. కానీ దానికంటే ముందు ఆ ఫిషెస్ ఇక్కడ యాడ్ చేసే ముందు, రిస్క్ తీసుకునే ముందు పిరానాస్ ని ఫీడ్ చేసేద్దాం. ఓకేనా గైస్? పిరానాస్ ని మన మిగతా ఫిషెస్ ని కూడా ఒకసారి ఫీడ్ చేసేద్దాం. ఓకే, ఇవి ఫుల్ ఆకలితో ఉన్నాయి గైస్. సో ఇవాళ ఒక ఫిష్, వీటికి నేను కొంచెం అలవాటు అయిపోయాను. సో ఎక్కువసేపు ఆగట్లేదు ఈ మధ్య, ఫుడ్ తినేస్తున్నాయి వెంటనే. మరి నేను వీడియో తీసినప్పుడు ఆ మాల్కి వెళ్ళి తినాలా మీరు? ఓకే ఓకే, ఇది తినేలాక మిగతా ఫిషెస్ కూడా మనం ఫుడ్ వేసేద్దాం గైస్. ఓకే గైస్, ఇది మన మాస్టర్ ఫీడింగ్ యాజ్ యూజువల్. ముందు మన ఆస్కర్కి ఇచ్చేద్దాం, లేదంటే వీడు ఎక్కేస్తాడు. అందుకంటే చిన్న ఫిష్ వీడికి ధర మా పెద్దోడు. దా లాస్ట్, నువ్వెందుకురా? నువ్వెందుకు ఆగు, నువ్వులే. వీడికో ప్రాణం ఇచ్చేద్దాం. వెళ్ళిపోతా, రా పైకి రా. కొడుకొని తింటాడు చూడండి. ఇది మన ఇంకా ఈ మూడు స్టింగ్ దగ్గర వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫిష్ కి ఫీడింగ్ వేసేద్దాం గైస్. ప్రాన్స్ చిన్న చిన్న మొక్కలు చేసి ఉంచాను, మన ప్యారెట్స్ కి, మన క్రోమైడ్స్ కి, మన చిక్లెట్స్ అన్నిటికీను. సో బేసిక్గా ఇలా వాటర్ కలిపేసి నేను ఇలా వేసేస్తాను. అవే స్టార్ట్ చేస్తే తిందాం. చూసారా, అవి కూడా ఫీడింగ్ అలవాటు అయిపోయింది. వైల్డ్ ఫిష్ అయినా వీటికి సెపరేట్ ట్యాంక్ రెడీ చేయబోతున్నాను నేను త్వరలో. ఇవి చాలా నచ్చాయి. ఇందులో మనకి ఇంకా తెలుసుకుంటున్నాం ఏది మేల్ ఏదో ఫీమేల్, కొంచెం తెలుసుకోవడం టైం పడుతుంది. కానీ మ్యాక్సిమం నాకేంటంటే ఇది చూసారా, బాటమ్ బ్లాక్ ఉంది, అది ఫీమేల్. ఏవైతే బాటమ్ బ్లాక్ లేదో అది మేల్. చూడాలి ఇప్పుడు ఇది ఒకసారి, ఎప్పుడైనా బ్రీడింగ్ అవుతాయి అనుకోకుండా అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. సో ఇవి అయిపోయి నెక్స్ట్ గోల్డ్ ఫిష్ ఇట్లా అన్నిటికీ నేను పెల్లెట్ చేస్తాను. ఇది వీడియో ముందు ఇది వేసేద్దాం. సో ఫిషెస్ అదే ఫిష్ ఇప్పుడు పిరానాకి ఏది వేసాను అది, ప్లస్ ప్రాన్స్ చిన్న చిన్న మొక్కలు మన చిన్న మాన్స్టర్స్ కి. ఫుల్ ఆకలితో ఉన్నాయి ఇవి, అందుకే నేను ఫీడింగ్ వేయలేదు అనమాట. ఫస్ట్ నేను ప్రొటెక్షన్ తీసేద్దాం, లేదంటే ఇవి ఎక్కడ దూకేస్తా టెన్షన్. నేను 600 కదా, మీరు చూడండి మా అంత ఆకలితో ఉన్నాయి. సో చిన్న ఇలా ఇచ్చి ఇవి చూడండి, సక్షన్ కప్ లాగేస్తారు, కింద చూడలేదు. నేను చెప్పానా వీడికి ఇంకా రాలేదు, ఫుడ్ అప్పుడే అయిపోయింది. వీడికి ఒక మొక్క దొరకలేదు. వీటితో బాగా ఇది సెపరేట్గా పెంచాలనిపిస్తుంది నాకు. చాలా స్లోగా తింటున్నాడు. అంత ఇది అసలు ఇది ఎంత ఉండేది, అంతలోకి ఈ సైజ్కి వచ్చింది అది. తిని తిని తిని
వీడు వెతుక్కుంటున్నాడు కదా, ఫుడ్ కూడా అయిపోయింది, మళ్ళీ రేపు వెయిట్ చేయాలి. అలా అలవాటు చేయకపోతే గైస్ ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే రోజు ఫుడ్ నోరుతో చేతితో తినిపించామంటే అది కరెక్ట్ కాదు. సో ఆడు ఫైట్ చేయాలి ఫుడ్ కోసం, అప్పుడే ఇవి బాగా స్ట్రాంగ్గా పెరుగుతాయి. చూద్దాం, అక్కడ ఇంకొక మొక్క ఉంది, మీరు వెళ్తాడో లేదో. లేదు, పాప వేస్తుంది, ఏం చేయలేదు. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం, మన షిమ్స్కి వీటికి ఫీడ్ చేసేద్దాం. ఓకే గైస్, ఇది మన గోల్డ్ ఫిష్ ఫీడింగ్. సో కానీ ఇక్కడ ఫస్ట్ మన ఏవైతే మన బ్లాక్ ములి అవి ఉన్నాయో వాటికి వేసేద్దాం. సో మన గోల్డ్ ఫిష్ కూడా ఇవే వేసేస్తాను, చక్కగా వస్తున్నాయి. గోల్డ్ ఫిష్ బేబీస్కి నేను ఆల్రెడీ ఎగ్ వేస్తాను ఇవాళ. సో బేబీస్ అప్డేట్ త్వరలో కొంచెం పెద్ద ఎగ్ ఇస్తాను, ఇంకా మొన్నే కదా పుట్టే. సో ముందు క్లోజ్ చేసుకుందాం, పడిపోద్ది. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ ప్రస్తుతానికి ఇవే వేస్తున్నాను మన షిమ్స్కి, మన సింకింగ్ పలెట్స్. నా ఇవి ఫోటోస్ కూడా బాగా పెద్ద అవుతున్నాయి. కాసేపు తర్వాత చూస్తే షిమ్స్ అన్ని ఇక్కడికి వచ్చి తినడం స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు మన బ్లూ షిమ్స్కి, మన ప్లెకోస్కి ఇక్కడ కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ప్లెకోస్ బాగా ఎక్కువ తింటాయి. ట్యాంక్ అంతా నిండా వేసేస్తే ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఇవి వచ్చి తినడం స్టార్ట్ చేస్తుంది. చూసారా అన్ని యాక్టివ్ అయిపోతున్నాయి ఫుడ్ పడిన వెంటనే. మెయిన్గా పెద్దవి చూడండి ఎలా తింటున్నాయి, చూసారా, అదనమాట. ఓకే, ఫీడింగ్ అంతా అయిపోయింది గైస్. వీటికి మళ్ళీ నేను కాసేపు పోయి మళ్ళీ ఇంకో కొన్ని మొక్కలు తెచ్చి వేస్తాను ప్రస్తుతానికి, ఎందుకంటే వాడ తినలేదు. నాకు వాడితో టెన్షన్ వేస్తుంది, ఆల్రెడీ 2 days అయిపోతుంది ఇవాళ తినకపోతే. సో అందుకు వాడికి స్పెషల్గా కొంచెం ఫీడింగ్ పెడతాను, మరి తప్పదు, నాకు ఆప్షన్ లేదు. ఓకే, మన ప్లాన్స్ అప్డేట్ అయితే అన్నీ హెల్తీగా ఇంకా ఉన్నాయి, అలాగే ఏం పెద్ద చేంజెస్ లేదు. ఇది ఫిష్ మొక్క పరిస్థితి, ఇది ఇంకా తింటాయి, అవి తినలేదు, అవగొడేస్తుంది ఆ మొక్క కూడా, ఉత్తి బొర్ర ఉంచేస్తుంది, ఎందుకో తెలియదు. ఓకే, ఈ ట్యాంక్ కోసం ఫిషెస్ తేయడానికి వెళ్దాం, షాప్ లో కలుద్దాం గైస్. సో గైస్, మన షాప్ దగ్గరకు వచ్చాం, శ్రీనివాస్ అక్వేరియంస్. బేసిక్ గా ఇది మన జెడ్పీ హై స్కూల్ ఉంది కదా బంక్ దగ్గర, దాని ఆపోజిట్ సందులోనే, ఆ ఎంట్రన్స్ ఆపోజిట్ లో ఒక సందు ఉంటుంది. సందు ఎంట్రీ కొట్టిన వెంటనే మీకు ఈ షాప్ ఉంటుంది, మీకు ఇక్కడ చూస్తున్నారు శ్రీనివాస్. సో ఈ షాప్ కి నాకు చాలా చిన్నప్పటి నుంచి గుర్తులు గైస్. నా ఇంటి దగ్గర కదా, నేను ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడికి వచ్చి కొంటూనే ఉంటాను. సో ఇక్కడ చూస్తున్నారు చాలా స్నేల్స్, షార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ బయట ట్యాంక్స్ కాబట్టి బయటే ఉంటాయి గైస్. సో బేసిక్ గా ఇందులో హార్డీ ఫిషెస్ పెట్టగలరు, ఎందుకని టెంపరేచర్ హై డౌన్ అయినా ఇవి బతికేస్తాయి అనమాట దానివల్ల. సో అన్ని రకాలైన షార్క్స్ ఉన్నాయి. సో బర్డ్స్ కూడా అమ్ముతూ ఉంటారు, మీరు చూస్తున్నారు. బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే వస్తూ ఉంటాను. సో ఆస్కర్స్, పోలార్ ప్యారెట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీరు చూస్తున్నారు. మనకు కావాల్సినవి ఇవి. సో టైగర్ బాబ్స్ మనం ఇప్పుడు పట్టుకెళ్ళిపోతున్నాం గైస్. అండ్ ఈ ప్లాంట్స్ కూడా నాకు నచ్చింది, ఆస్కర్ ట్యాంక్ లో వేసేద్దాం. ఆస్కర్ అంటున్నాను, పిరానా ట్యాంక్ లో వేసేద్దాం. సో బేసిక్ గా ఈ ప్లాంట్స్ కోసం, ఈ ఫిషెస్ వచ్చాను, ప్లాంట్స్ కూడా బాగున్నాయి, ఇవి కూడా పట్టుకెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ ఆంటీ హాయ్, అందరికి హాయ్ చెప్పండి, జుట్టి పీసారు వెంటనే. హాయ్ నానా. సో గైస్, చాలా బ్యూటిఫుల్ స్వీట్ షాప్ ఇది. మీకు అన్ని రకాలైన స్మాల్ టెట్రాస్, బేసిక్ ఫిషెస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి బిగినర్స్ కి, అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటది. మీరు ఇక్కడికి వచ్చిన షాప్ స్పెషాలిటీ ఏంటంటే బార్గెన్స్ ఉండవు. మీరు ఇక్కడ చూస్తున్నారు, రేట్స్ అన్నిటికీ రాసి ఉంటది, మీకు కావాల్సినంత నచ్చే చాలా తక్కువ ప్రైస్ కే ఉంటది గైస్. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని బీటర్స్ కూడా ఉన్నాయి, కోయిస్ కూడా చూసారు, ఇంత పెద్ద కోయిస్ జస్ట్ 200 రూపీస్. సో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి గైస్. చిన్న బేబీస్ ఇది జస్ట్ 60 రూపీస్. సో అలాగా మీకు గోల్డ్ ఫిష్ అన్ని దొరుకుతుంది ఇక్కడ. రా ఐటమ్స్, ఫుడ్, బర్డ్ ఫీడ్ కూడా దొరుకుతుంది. సో మీకు ఎప్పుడైనా కొనాలి అనుకుంటే ఇక్కడ రండి. ఆంటీ ఏదైనా చెప్పాలా చెప్పండి. అది సిగ్గుపడిపోతారు, లేదంటే తెలుస్తారు. బేసిక్ గా నా 4 feet అక్వేరియం ఉంది కదా గైస్, అంకులే చేశారు నా కోసం. సో నాకు చాలా స్పెషల్ ఈ షాప్. చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తూనే ఉండేవండి.
కదా ఆంటీ? సో నన్ను కొడుకులా చూసుకుంటారా ఆంటీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి? అంతే. ఓకే గైస్, సో మనకు కావాల్సిన ఫిషెస్ అన్ని తీసుకొని స్టార్ట్ అవుతాం మళ్ళీ. నేను ఈ ప్లాంట్స్ కూడా కొన్ని తీసుకెళ్తాను, సరేనా? ఆంటీ ఇన్ యాక్షన్. ఫస్ట్ పని చేద్దాం ఆంటీ, కావాల్సిన మొక్కలను తీసేద్దాం. ఓకే, సో ఒక 18 కదా, ఆ 18 టైగర్ బాబ్స్ తీసుకున్నాను గైస్. అందులో 4 అల్బినో, మిగతా అన్ని రెగ్యులర్ టైగర్ బాబ్స్. అండ్ 5 ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకెక్కువే ఉన్నాయి మనకి, కానీ మనకి బుషీగా ప్లాంట్ చేసేద్దాం. సో 5 తీసుకున్నాను. సో ఓకే, సరే ఆంటీ వెళ్తాను. బాయ్ బాయ్. చెల్లి బాయ్. అదే గైస్, ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం వీడియోని. బాయ్ బాయ్. సో గైస్, మనం ఫిషెస్ ప్లాంట్స్ పట్టుకొని ఇంటికి వచ్చేసాం. సో బేసిక్ గా ఇట్లా ఫుడ్ తినడం అయిపోయింది. నేను మీకు చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదా, ఇగో ఈ బొర్ర ముక్కే ఉంచుతుంది, మిగతా అంతా ఒక దుమ్ముతో పాటు అన్ని తినేస్తాయి. ఇవి ఓన్లీ బొర్ర ఉంచేస్తాయి, ఎందుకో నాకు ఇప్పటికీ తెలీదు. సో ఇందులో మన టైగర్ బాబ్స్ ని యాడ్ చేయబోతున్నాం. ఓకేనా గైస్? సో లెట్స్ కంటిన్యూ. ఈ ప్లాంట్స్ కూడా ఎక్కడ యాడ్ చేయాలో ఆలోచించాలి. నేను బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ సైడే అనుకుంటున్నాను, అక్కడ వేస్తేనే బాగుంటాయి. కానీ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి, నాకు తెలియదు అన్ని యాడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ గైస్, అక్యుమేట్ చేయాలి యాజ్ యూజువల్. ఇవి ఆల్రెడీ క్వారంటైన్ అయ్యి 1 వీక్ అయిపోయి ఫిషెస్ వచ్చి. సో మనకు ప్రాబ్లం ఏం లేదు. సో కాసేపు ఫస్ట్ ఇలా ఉంచేద్దాం, ఈ టెంపరేచర్, ప్యాకెట్ టెంపరేచర్కి ఈ టెంపరేచర్కి సెట్ అయ్యేదాకా. అల్బినోవి చూడడం బాగున్నాయి, ఇవి బతుకుతే మిగతా అల్బినో కూడా పట్టుకుని వచ్చేద్దాం గైస్. ఈ 5 స్నేల్స్ తెచ్చాను కావాలనే, ఎందుకని నాకు ఇది కనిపిస్తుంది, ఏమంటారు, అలాగే కనిపిస్తుంది, దానివల్ల ఇవి తెచ్చాను. ఇప్పుడు ఈ ప్లాంట్స్ కూడా ప్రస్తుతానికి ఇందులోనే ఉంచేద్దాం. సో ఈ ప్లాంట్స్ కూడా మనం జస్ట్ మామూలుగా ఇలా పెట్టేస్తాను. ఇది తర్వాత ప్లాంట్ చేస్తాం. అబ్బా కిందకి వెళ్ళిపోతున్నాయి, బాగున్నాయి. ఇది ఎలా జంగల్ అలా వేసేస్తే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. చూద్దాం గైస్. ఈ స్టోన్ కట్టేసి ఉంది కదా, అయితే నేను ఇలాగే వేసేస్తాను, కట్ చేయి తీని ఇది అలా మాల్ని ఆటేస్తాను ఇవి. సో ఇవి కాసేపు పోయాక ఇప్పుడు వచ్చి మళ్ళీ వదులుదాం. లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, చాలాసేపు అయిపోయింది, ఒక 1/2 hour పెట్టేసాను ఇది ఆల్రెడీ. సో ఇట్లా రిలీజ్ చేసేద్దాం. రిలీజ్ చేసాక నేను ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఎందుకని ఇవే అడ్జస్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇవి ఒక్క మొక్క పీకిందంటే ఈ చేప 2 మొక్కలు అయిపోద్ది, లేదా ఫుల్ గా తినేస్తుంది. నాకు ఐడియా లేదు, నేను చాలా ఎక్స్పెరిమెంటల్ గా వేస్తున్నాను ఈ ఫిష్. ఎందుకని నాకు యాక్చువల్లీ బేసిక్ గా ఆనంద్ ఫోన్ చేసి చెప్పాడు, ఒరే ఈ ఫిషెస్ వేయొచ్చురా, ఇవి చాలా ఫాస్ట్ ఉంటే పట్టుకోలేవు. సో చూద్దాం. ఇవి కూడా ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బేసిక్ గా పెద్ద ఫిషెస్ అనగా చిన్న ఫిషెస్ మీద ఇంట్రెస్ట్ చూపించవు. సో అందుకే ఇవి తేడం కారణం. సో నేను ఇప్పుడు ఇది తీసి ఓన్లీ ఫిషెస్, స్నేల్స్ యాడ్ చేస్తాను, ఆ వాటర్ యాడ్ చేయను గైస్. ఎందుకని మనం ఎందుకైనా రిస్క్ తీసుకోకపోవడం బెటర్ కదా. ఓకే ఓకే గైస్, ఈ ఫిషెస్ అన్ని యాడ్ చేస్తున్నాను. నాకు తెలియదు ఇవన్నీ ఇటు ఉన్నాయి, సో ఇటు పక్క వదిలి చూస్తాను. నిజం చెప్తున్నాను గైస్, ఇవి ఎలా రియాక్ట్ అవుతాయో కూడా నాకు తెలీదు. బాబు నువ్వు అప్పుడే రిస్క్ తీసుకోక ఇట్రా, నువ్వు హీరోయిన్ లాగా వెళ్ళిపోతున్నావు అటు, ఆ విలన్లా తినేస్తే ఇట్లుంది. సో చూద్దాం. ఇవి అయితే ఈ ట్యాంక్ కి చాలా బాగున్నాయి చూడడానికి. ఇవి ఇంకా తేవాలి, ఇవి నచ్చే నాకు అల్బినోవి. చల్లండి రేపు వెళ్ళి తెచ్చుకుందాం మిగతావి. ఓకే, సో కాసేపు ఇట్లా వదిలేద్దాం. ఇవి కూడా భయపడుతున్నాయి కదా ఈ ప్లాంట్ సడన్ గా ఇక్కడ రావడం వల్ల. ఈ ప్లాంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వెనక వైపు పెట్టేసుకుందాం. వీటికి ఫ్లోకి ఇప్పుడు పాడైపోయినట్టున్నాయి. ఓహో డేరింగ్ చేసేస్తున్నాయి ఇవి చాలా. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే, ఇవి బేసిక్గా పెద్ద ఫిషెస్ ఉంటే గ్రూప్ లో తిరుగుతాయి. సో ఇవి వేయడం ఇంకో కారణం ఏంటంటే, పిరానాస్ ఉత్తి పిరానాస్ ఉంచేస్తే ఎక్కువసేపు దాక్కుని ఉండడం కానీ అలాంటివి చేస్తాయి. సో వాటికి ఏంటంటే చిన్న ఈస్ట్ చేయడానికి వేరే ఫిషెస్ వేసాం అనుకోండి, బేసిక్గా చిన్న ఫిషెస్ అవి ముట్టుకోకూడదు.
చిన్న ఫిషెస్ వేస్తే ఏమవుద్దంటే వీటికి కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా ఉండడం వల్ల తిరుగుతాయి. సో చిన్న ఫిషెస్ కూడా తిరుగుతాయి కదా, అలాంటప్పుడు చిన్న ఫిష్ జనరల్ ఏంటంటే ఎవరైనా డేంజర్ అనిపిస్తే దాక్కుపోతాయి అనమాట. సో వీటికి అదే నమ్మకం అనమాట. సో చిన్న ఫిషెస్ వేసామంటే ఇవి గుంపులో తిరిగి అంతా కలిసి తిరిగి ఎంజాయ్ చేస్తాయి కదా, సో ప్రాబ్లం ఉండదు. సో చూద్దాం, ఇప్పుడు కాసేపు వచ్చి మళ్ళీ చూద్దాం. నేనైతే 18 ఫిషెస్ యాడ్ చేశాను. హోప్ఫుల్లీ 18 ఉండాలి ఒక గంట పోయికి వచ్చాక. ఉంటే ఇంకేం చేయవు ఇవి. ఇది ఇంకా ఎలాగో ఫీడింగ్ వేస్తాను కాబట్టి ముట్టుకోవు. చూద్దాం గైస్ వచ్చాక. వాటర్ కొంచెం క్లౌడీ అయింది, ఇవి కొంచెం భయపడుతున్నాయి కదా. ఓకే, లెట్స్ కంటిన్యూ గైస్. సో మన టైగర్ బాబ్స్ని వేసి ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది. సో ఇవి చక్కగానే తిరుగుతున్నాయి. ఆగండి. సో ఇవి చక్కగానే తిరుగుతున్నాయి, మరేమో చూడాలి. అట్ ప్రజెంట్ మ్యాక్సిమం అన్ని ఈ బుషెస్లోనే తిరుగుతుంది. చూద్దాం. అల్బినో ఒకటే ఉంది, మిగతా 3 ఏవి తెలీదు. ఏమైనా చచ్చాయా ఏంటి అని నాకు నిజంగా ఎగ్జాక్ట్లీ తెలీదు, చూడాలి. ఇల్లైతే ఒకటి కనిపించట్లే, చక్కగా తిరుగుతున్నాయి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ప్లాంట్స్ అన్ని తీసి మాల్ వేసేద్దాం. అప్పుడు ఈ బుషికి అంతా బాగా కనిపిస్తుంది. అంటే మీరు తిని కలర్ రావట్లని దున్నపోతుంది అయిపోయారు. రాగండి, భయపడి పారిపోతున్నాయి, ప్రాబ్లం లేదు. ఈ దగ్గర వెళ్ళిన వెంటనే మనకు కావాల్సింది అదే. చూసారా, కానీ అల్బినోవి నేను 4 తెచ్చిన ఒకటే కనిపిస్తుంది. ఎందుకు తెలిసేయా ఏంటి, నాకు ఐడియా కొలేదు, ఎన్ని బతుకున్నాయో. మన ప్లాంట్స్ అన్నీ వేస్తాము. సో మీరు చూస్తున్నారు టైగర్ బాబ్స్ చక్కగా ఇక్కడికి వచ్చి బాగానే తిరుగుతున్నాయి. ఇవి బేసిక్గా ఈ ఏదైతే రెగ్యులర్ వే వాటిని ఏం చేయలేదు, కానీ అల్బినో నాకు ఒకటే కనిపిస్తుంది నేను తెచ్చింది. మిగతా 3 ఎక్కడ ఉన్నాయో నాకు తెలీదు, ఉన్నాయో లేవో కూడా తెలీదు, నిజం చెప్తున్నాను. కానీ మిగతావి ఈ టైగర్ బాబ్స్ అయితే కరెక్ట్గా 13 పీసెస్ ఉన్నాయి, 13 బాగానే ఉన్నాయి. అవి 5 తెచ్చాను, 5లో 4 అయిపోయాయి. ఇవైతే చక్కగా తిరుగుతున్నాయి, ఇవేమో అనట్లేదు కూడా, మీరు చూస్తున్నారు. బేసిక్గా ఫుడ్ కరెక్ట్ టైమింగ్లో ఉంచినా ఇవి మిగతా వాటిని కూడా ఏమో అందు. చూడాలి ఇప్పుడు అల్బినో ఏమైనా ఉందా, ఒకటే మిగిలిందా అల్బినోలో, నాకు అర్థం అవ్వట్లేదు. చూడాలి, చూద్దాం గైస్. ఈ ప్రస్తుతానికి జంగల్ ఎక్కువ అయిపోయింది కదా, కనిపించట్లేదు. స్నేల్స్ కూడా బాగానే తిరిగేస్తున్నాయి 5ను. ఇక్కడ చూస్తున్నారు. ఇగో ఫైనల్ ఇది బాగుంది, ఇలాగా జంగల్ అంతా వస్తే. సో చూద్దాం, ప్లాంట్స్ అన్ని ఇంకా పెరగాలి, పెరిగితే ఇంకా బాగుంటుంది ఈ ట్యాంక్. ఓకే గైస్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.